నమస్తే అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇవాళ నేను మా ఇంట్లో కొత్తిమీర పచ్చడి చేశానండి. సో ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి మిరపకాయలు, ధనియాలు, కొంచెం పప్పు, కొంచెం చింతపండు ప్లస్ కొత్తిమీరని మంచిగా కడిగేసి, మట్టి లేకుండా కడిగేసి ఇట్లా పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నానండి. సరే ఇలా 5 మినిట్స్ వరకు మగ్గ పెట్టానండి. మీరు చూడొచ్చు 5 మినిట్స్ వరకు ఇంకా మగ్గిందండి. ఇంకా మొత్తం మగ్గలేదు, ఇంకా కాడలు అలానే కనిపిస్తుందండి, స్టెమ్స్. సో ఇంకో ఇలానే మగ్గనివ్వాలండి కొంచెంసేపు మంచిగా ఆయిల్లో. కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అది. సో నేను మళ్ళీ మగ్గిన తర్వాత చూడొచ్చు ఇలా అయిపోయిందండి. మొత్తం డ్రైగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది దాన్ని. సో కొంచెం కలర్ చేంజ్ అయిందండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు దీన్ని కొంచెం చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన తర్వాతనే నేను కొంచెం మిక్సీలో వేసుకున్నానండి. కొద్దిగా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. మీరు చూడొచ్చు, ఎందుకంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని వేసిన తర్వాత మిక్సీ జార్లో ఇలా వేసి పెట్టానండి. సో గ్రైండ్ చేసినాక ఇలా కొంచెం గ్రైండ్ చేశానని మీరు చూడొచ్చు. ఇంకా మొత్తం గ్రైండ్ కాలేదండి, కొద్దిగా కాడలు కనిపిస్తుందండి. సో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే తొందరగా ఖరాబ్ అయిపోతుందండి. సో మెల్లిమెల్లిగా స్టాప్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా గ్రైండ్ చేశానండి. గ్రైండ్ చేసుకుని స్మూత్గా అవ్వాలండి. మీరు చూడొచ్చు కొంచెం స్మూత్ అయిపోయిందండి. స్పూన్తో మళ్ళీ పైన కింద మొత్తం అంతా ఒకసారి ఒక దగ్గర కలిపేసి ఇంకొకసారి మళ్ళీ ఒకసారి తిప్పానండి. స్మూత్గా అయిపోయిందండి. దాని తర్వాత మీరు చూడొచ్చు ఇప్పుడు మంచిగా స్మూత్గా అయిపోయిందండి. స్మూత్గా అయిన తర్వాత దాన్ని తీసి కొద్దిగా ఉప్పు గిట్లా అన్నీ మనకు కరెక్ట్గా సరిపోయో లేదో మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. తెలిసిపోతుంది అప్పుడే. ఉప్పు గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేస్తే కరెక్ట్ సరిపోతుంది. కొంచెం టేస్ట్ చేయించానండి మా బాబుకి. సో అన్నీ కరెక్ట్ సరిపోయాయి అని చెప్పాడు. సో మళ్ళీ ఒకసారి లాస్ట్గా గ్రైండ్ చేసి తీసి ఇలా కటోర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు స్టోర్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ వచ్చేసి లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.